ఐదుగురు టాప్ ఉగ్రవాదులను భారత సైనికులు హతం చేశారు. ఆపరేషన్ సింధూర్ స్ట్రైక్ లో మోస్ట్ వాంటెడ్ 5 టెర్రరిస్టులు హతమయ్యారు. 3 జైషే ఉగ్రవాదులు, 2 లష్కర్ ఉగ్రవాదులను మట్టి కురిపించారు. మురిద్గే, బహల్పూర్ దాడుల్లో అబుజుందాల్ మహ్మద్ హాసన్ హతమయ్యారు. అబు అంత్యక్రియలకు పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ హాజరైనట్లు తెలుస్తుంది. మసూద్ హజార్ బావమర్ది హసీఫ్ జమీల్, లష్కరే ఉగ్ర నాయకుడు మహ్మద్ యూసఫ్ అజార్ సైతం హతమైనట్లు అధికారులు తెలిపారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా అవుట్పుట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. భారత్ జరిపిన దాడుల్లో మంచి ఫలితం వచ్చిందని భావించాల్సిన అవసరం ఉంటుంది. అఫ్ కోర్స్ మనం ఆపరేషన్ సింధూర్ మనం చేసిన 9 ఉగ్ర స్థావరాలపై దాడి చేసాం. అందులో దాదాపు రఫ్గా అంటే ప్రిసైజ్ నెంబర్ లేకపోయినా సరే 90 నుంచి 100 మంది ఉగ్రవాదులు చనిపోయారనేది ఒక భారత ప్రభుత్వం చెప్తున్నట్టు వాదన. అయితే ఆ చనిపోయిన కొంతమందిలో 5 మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు ఉన్నారనేది ఒక వార్త బయటకు వస్తూ ఉంది. అందులో 3 జైషే ఉగ్రవాదులు, 2 లష్కర్ తోయిబా సంబంధించినటువంటి ఉగ్రవాదులుగా గుర్తించారు. ఈ 5 కూడా చాలా బలమైనటువంటి ఉగ్రవాద పాకిస్తాన్ బేస్గా పర్టికులర్గా భారత్పై ఉగ్రవాదాన్ని విషయం చెబుతూ ఉగ్రవాదం పేరుతో మానవహోమం సృష్టించినటువంటి ఈ ఐదుగురు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఓన్లీ భారత్ మాత్రమే కాదు, ప్రపంచ దేశాలకు కూడా ఆ ఉగ్రవాద మూలాన్ని పంపిస్తున్నటువంటి 5 చనిపోయినట్టుగా మనం ఇప్పటివరకు మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే బయటకు వచ్చింది. మనం మొత్తం 9 స్థావరాల్లో మనం దాడి చేస్తాం. మురిద్కి, అదేవిధంగా బవల్పూర్లో ఈ 2 దాడుల్లో ఈ 5 చనిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. మురిద్గే దాడిలో అబుజందాల్, అదేవిధంగా మహమ్మద్ హసన్ హతమైనట్టుగా మన క్లోజ్డ్ ఇన్ఫర్మేషన్ సోర్స్ నుంచి మనకు అంతూ ఉంది. అబు అంత్యక్రియలో పాక్ ఆర్మీ చీఫ్ కూడా పాల్గొన్నారనేది కూడా మనం చూసాం. మన ఈ మధ్య ఒక వార్త కూడా, అంటే ఒక న్యూస్ కూడా, ఒక వీడియో విజువల్ కూడా వైరల్ అయింది. అంటే ఒక ఉగ్రవాది చనిపోతే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అటెండ్ అవ్వటం, అంటే పాకిస్తాన్ ఆర్మీ సంబంధించిన సైనికులు అటెండ్ అయ్యారనే వార్త కూడా బాగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. అతను అబు అంటే ఆ దాడిలో చనిపోయినటువంటి మురిద్గే దాడిలో చనిపోయినటువంటి అబు యొక్క అంత్యక్రియలోనే ఈ పాక్ ఆర్మీ చీఫ్తో పాటుగా కొంతమంది పాల్గొన్నారు. ఇక మసూద్ అజార్ బావమర్ది హఫీజ్ జమీల్ హతం, లష్కరే తోయిబా చెందినటువంటి జైషే మహమ్మద్ దాన్ని రన్ చేస్తున్నటువంటి ఉగ్రవాద సంస్థను రన్ చేస్తున్నటువంటి మసూద్ అజార్ కుటుంబ సభ్యులు దాదాపు 10 నుంచి 15 మంది చనిపోయారని మనం ఇప్పటికే మనం వార్త కూడా ఇచ్చాం. అంటే ఒక వార్త కూడా సర్క్యులేట్ కూడా అయింది, మనం కూడా ఇచ్చాం దానికి సంబంధించి. సో అందులో ఉన్నటువంటి అతని బావమర్ది 9 స్థావరాలు ఉగ్రవాద స్థావరాలు ఉన్నటువంటి ఉగ్ర స్థావరాల్లో జరిగిన దాడుల్లో మసూద్ అజార్ చెందినటువంటి ఫ్యామిలీలు దాదాపు 10 నుంచి 15 మంది చనిపోయారు అనేది ఒక ఫ్యాక్ట్. కాబట్టి ఆ 15 మందిలో మసూద్ అజార్ బావమర్ది హఫీజ్ జమీల్ కూడా ఉన్నట్టుగా గుర్తించారు. లష్కర్ ఉగ్ర నాయకుడు మహమ్మద్ యూసఫ్ అజార్ను కూడా హతం చేశారు. సో మొత్తం 5 టాప్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు ఆపరేషన్ సింధూర్ పేరిట భారత్ జరిపినటువంటి స్ట్రైక్స్లో చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఇది ఒక పెద్ద అచీవ్మెంట్ కానీ, ఎందుకంటే వాళ్ళు ఉన్నంత పాకిస్తాన్ అనేది పర్యాపదంగా మారిపోయింది. మనకు తెలిసింది ఆ విషయం. ఉగ్రవాద స్థావరాలు కావచ్చు, ఉగ్రవాదులను తయారు చేయడంలో కావచ్చు, లేదంటే కొంతమంది యువకుల్ని మోటివేట్ చేసి ఉగ్రవాదులుగా మార్చిన విషయంలో పాకిస్తాన్ ముందుంటుంది అనేది ప్రపంచ దేశాలు మొత్తం కూడా తెలుసు. సో ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో అక్కడ ఆ భూభాగాన్ని, పాకిస్తాన్ భూభాగాన్ని బేస్ చేసుకుని కొన్ని స్థావరాలు బంకర్లో, లేదంటే థిక్ ఏరియాలో, అంటే బాగా దూరంగా లేదంటే కొంతమంది జనావాసాల్లో కూడా ఉండి ఒక బేస్ క్యాంప్ లాగా ఏర్పాటు చేసుకొని దాన్ని పెంచుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. సో వాటిని గుర్తించి ఆపరేషన్ సింధూర్ పేరిట వాటిని రాడార్ ద్వారా గుర్తించి వాటిపైన మిసైల్స్ డ్రాప్ చేసి మొత్తం ధ్వంసం చేశాం. సో అందులో చనిపోయిన 90-100 మంది ఉగ్రవాదులు ఖచ్చితంగా ఈ 5 ఉన్నారు. ఈ 5 కూడా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అనేది ఒక అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చినట్టుగా ఉంది. మనసు. ఓకే, థ్యాంక్ యూ వెంకట్.
5 టాప్ ఉగ్రవాదులను భారత సైనికులు హతం చేశారు. ఆపరేషన్ సింధూర్ స్ట్రైక్ లో మోస్ట్ వాంటెడ్ 5 టెర్రరిస్టులు హతమయ్యారు. 3 జైషే ఉగ్రవాదులు, 2 లష్కర్ ఉగ్రవాదులను మట్టి కురిపించారు. మురిద్గే, బహవల్పూర్ దాడుల్లో అబుజుందాల్, మహ్మద్ హసన్ హతమయ్యారు. అబు అంత్యక్రియలకు పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ హాజరైనట్లు తెలుస్తుంది. మసూద్ హజార్ బావమర్ది హఫీజ్ జమీల్, లష్కరే ఉగ్రనాయకుడు మహ్మద్ యూసఫ్ అజార్ సైతం హతమైనట్లు అధికారులు తెలిపారు.